వాస్తవంగా ఉగ్రవాదుల ప్లాను పక్కాగా చెప్పాలంటే హమాస్ ప్లాన్ లాంటిది. వందలు వేల మందిని చంపేయాలనుకోవడం. మన భాష మనకి ఉపయోగపడింది ఈ సందర్భంగా. ఇజ్రాయెల్ మీదన అటాక్ చేసినప్పుడు వేలాది మంది ఒకే చోటన మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు. అక్కడ చంపేయడం సాధ్యమైంది. వందలాది మందిని ఒకేసారి చంపేయడం సాధ్యమైంది. కిడ్నాపులు చేయడం సాధ్యమైంది. అట్లాంటి ప్లానే ఇక్కడ కూడా వేశారు. అయితే అక్కడ వీళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ప్రాణాలతో బయటపడిన ఏక్తా అనే మహిళ చెప్పుకొస్తున్నటువంటి లెక్క ప్రకారం అక్కడ యాత్రికులు ఎవరైతే హోటళ్లలో బస్ చేసేటటువంటి వాళ్ళు, అక్కడ తిరిగేవాళ్ళు, టూర్ ఆపరేటర్లు అందరూ కూడా, పోనీలు గుర్రాలు నడిపేవాళ్ళు అందరూ భాగమయ్యారు. వీళ్ళందరూ బైసరన్ ప్రాంతంలో ఒకేసారికి అందరినీ ఈ టైంకి రండి అని చెప్పారట. అంతకుముందు 2-3 రోజులు నించోళ్ళని కూడా ఇవాళ ఏముందమ్మా ఎల్లుండి రండి అని, ఇవాళ వచ్చిన వాళ్ళని రేపు వచ్చిన వాళ్ళని రేపు రండి అని చెప్పడం. అట్లాగే ఆ పొద్దున పూట్ల అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడికి వెళ్ళండి అని చెప్పడం జరిగిందట. అయితే వీళ్ళది కాశ్మీరీ భాష కావడం, ఈ వచ్చినటువంటి వాళ్ళు ప్రాంతీయ భాషలకి తెలిసినటువంటి వాళ్ళు కావడం, వీళ్ళు ఇంగ్లీష్లో చెప్పలేకపోవడం, వీళ్ళు హిందీలో అర్థం చేసుకోలేకపోవడం, వీళ్ళేదో బైసరంలో బొమ్మంటున్నారులే వెళ్దాంలే అని చెప్పి వీళ్ళందరూ ఆరాంగా పోయేటటువంటి ప్రయత్నం చేయడంతో ఈలోపు కాల్పులు జరగడం ఇదంతా జరిగిపోయింది. లేకపోతే వందలాది మందిని కాదు వేలాది మందిని చంపాలన్నటువంటి స్కెచ్ వేశారు అన్నటువంటి విషయం తాజాగా బయటపడుతోంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో స్థానిక టూర్ ఆపరేటర్లు కూడా భాగమయ్యారన్నటువంటిది చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. ఆల్రెడీ జిప్ లైన్ ఆపరేటర్ విషయం కూడా బయటపడినటువంటి నేపథ్యంలో అందుకే 180 మందిని అదుపులో తీసుకున్నారు.